వెల్కమ్ టు యూటీవీ. ఇండియా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో తన స్థానాన్ని బలంగా చాటుకుంటుంది. ఒకప్పుడు అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి ఇతర దేశాల జోక్యం అవసరమని భావించేది. కానీ ఇప్పుడు తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని ధీమాగా చెప్తోంది. ఈ దౌత్యపరమైన పరిణామాలకు తాజా ఉదాహరణ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇచ్చిన సమాధానం. డొనాల్డ్ ట్రంప్ తరచుగా భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడంలో తనదే కీలక పాత్ర అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ వాదనలు వాస్తవాలకు ఎంత దూరమో జయశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్కు ఆయుధాలు ఎగుమతి చేసే నెదర్లాండ్స్ టీవీ ఇంటర్వ్యూలో జయశంకర్ మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై నేరుగా చర్చలు జరిగాయని తేల్చి చెప్పారు. ఈ ప్రక్రియలో అమెరికా పాత్ర ఏంటని ప్రశ్నించినప్పుడు జయశంకర్ అమెరికాలోనే ఉందని బదులిచ్చారు. ఈ వ్యాఖ్య కేవలం ఒక సమాధానం కాదు, భారత్ తన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోగలదనే దౌత్య ధీమాకు నిదర్శనం. ఉద్రిక్తతల సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు విదేశాంగ మంత్రి ఫోన్లు చేశారని అంగీకరించిన జయశంకర్, ఒక్క అమెరికానే కాదు, మిగతా దేశాలు కూడా మాతో సంప్రదింపులు జరిపాయి. ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్స్ రావటం సహజమే అని అన్నారు. అయితే కాల్పులు ఆగాలంటే పాకిస్తాన్ నేరుగా మాతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశామని ఆయన గట్టిగా చెప్పారు. ఇది భారత్ తన సార్వభౌమత్వాన్ని, నిర్ణయాధికారాన్ని ఎంతగా గౌరవిస్తుందో తెలియజేస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాల్పుల విరమణ అంశంతో పాటు జయశంకర్ పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులపై, ముఖ్యంగా ఆ దేశ నాయకత్వం, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అవలంబిస్తున్న మత ఛాందసవాదంపై తీవ్ర విమర్శలు చేశారు. మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకు తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పాకిస్తాన్లోని మతపరమైన హింస, అంతర్గత అస్థిరతపై భారత్ వైఖరిని స్పష్టం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కూడా ఆయన వెల్లడించారు. అయితే ట్రంప్ చేసిన ప్రకటనలపై దేశీయ రాజకీయాల్లోనూ పెద్ద చర్చ నడిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ వ్యాఖ్యలను ఒక్కసారి కూడా తిరస్కరించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. మొత్తం మీద జయశంకర్ వ్యాఖ్యలు భారత్ తన విదేశాంగ విధానంలో ఎంతగా స్వయం ప్రతిపత్తిని సాధించిందో, అంతర్జాతీయ వేదికపై తన వాదనను ఎంత ధీమాగా వినిపిస్తుందో స్పష్టం చేస్తున్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.